విశాఖకు చెందిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా విశ్లేషణ ఆధారంగా నిందితుని గుర్తించి అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన ఆటో డ్రైవర్ సురేష్ కుమార్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. యువతి సంధ్యను చేరదీసి సహజీవనం చేసిన నిందితుడు పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ట్రాలీ సూట్ కేసులో విశాఖ నుంచి ఒడిశాలోని రాయగడ జిల్లాకు చెల్లించి అక్కడకు తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. ఇక దుర్వాసన రావడంతో పోలీసులు సమాచారం ఇవ్వగా కేసు వెలుగులోకి వచ్చింది. హత్యకు ఉపయోగించిన సూట్ కేసుతో పాటు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిని తదుపరి దర్యాప్తు కోసం ఒడిశాకు తరలించారు పోలీసులు. ఒడిశాలో జరిగినటువంటి యువతి హత్య కేసులో పోలీసులు అయితే మాత్రం కేసును ఛేదించారు. ఇతని నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, రవి, ఏదైతే విశాఖపట్నంలోనైతే సంచలనం సృష్టించిన ఏదైతే ఒక మృతదేహాన్ని విశాఖలో చంపేసి ఒరిస్సాలోని పడేసిన వైనం అయితే విశాఖలో అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే క్రమంలో వివరాల్లోకి వెళ్తే ఏదైతే భిక్షాటన చేసుకునే బాలికను చేరదీసి ఆమెను లోబర్చుకున్నట్లుగా తెలుస్తుంది. విశాఖపట్నానికి ప్రాంతానికి చెందినటువంటి బొలిశెట్టి సురేష్ ఇతను ఆటో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గానగర్లో ఇతను ఉంటున్నాడు. అయితే ఇతనికి వివాహం అయింది. వివాహం అయిన కొన్ని నెలల కిందటే రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాప్ వద్ద భిక్షాటన చేసుకుంటున్న ఓ బాలికను అయితే చూసి చేరదీసి తనకు ఎవరు లేరని చెప్పడంతో అయితే ఆమెనైతే తన భార్యకు సహాయంగా ఉంటుందనే నెపంతో అయితే ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో పనులు చేయించుకుని ఉండేవాడని తెలిసింది. అయితే ఈ క్రమంలో సురేష్ కు బాలిక మధ్య శారీరక సంబంధం ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 24న సురేష్ కు కూడా అయితే వివాహం అయిన ఏదైతే ఆమె భార్యతో కూడా అయితే పాప అయితే పుట్టింది. ఆ పాప పుట్టినప్పటి నుంచి కూడా ఏదైతే ఎప్పటి వరకు కూడా రిలేషన్ ఉన్నటువంటి యొక్క బాలికను ఏదైతే బాలిక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే ఇది ఇద్దరు కూడా కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఉదయం బాలిక నేరుగా అదే సురేష్ ఇంటికి వచ్చి ఇద్దరి మధ్య భారీగా వాగ్వాదం చోటు చేసుకునగా ఆమె ఇద్దరు కూడా కోపంతో గొడవ పడితే ఒకసారిగా అతను కోపంతో గట్టిగా కొట్టడంతో బాలిక గోడపై కట్టుకుని అక్కడికక్కడే మృతి చెందిన నేపథ్యంలో వెంటనే మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా ఒక ట్రాలీ బ్యాగ్ లో పెట్టి అది ఏదైతే మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్ లో పెట్టి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి వెళ్లి ఎవరికి తెలియకుండా ఏదైతే ఒరిస్సా ప్రాంతానికి అయితే చేరుకున్నాడు. చేరుకుని ఏదైతే రాయగఢ చేరుకుని అక్కడి నుంచి ఏదైతే చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష ప్రాంతంలో ఆ బ్యాగ్ అయితే పడేశాడు. అయితే ఇది వెలుగులోకి వచ్చిన కొన్ని కొందరు ఆ ప్రాంతంలో ఒరిస్సా పోలీసులు అయితే సమీపంలో దుర్వాసన రావడంతో ఈ కేసును ఏదైతే అది సిగ్నల్ ఆధారంగా ఆ యొక్క విశాఖ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించి ఈ యొక్క వ్యక్తిని విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.